ఈ ఈ ప్రబుద్ధులైన ఈ మీడియా వాళ్ళకి కనీసం అరే పోనీ మెల్లమెల్లగా ఏదో తప్పిద్దామని అనుకుంటాడు కానీ ఇవ్వలేమని చెప్పేస్తాడా? జనం నమ్ముతారా నమ్మరా మనం రాసేయని వీటిని అక్షరాలు అనాలా? వీటిని అనొచ్చు అక్షరాలని. వీటికి ఆ పవిత్రత ఉందా ఈ అక్షరాలకి, ఈ పిచ్చి రాతలకి, ఈ బూతు రాతలకి? చంద్రబాబు నాయుడు అన్నదేంటి, మీరు రాసిందేంటి? మొన్న ఇదే బూతు పత్రిక, ఇదే రోత మీడియా 25వ తేదీన నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏగి పడేసింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం సంకనాకిపోయిందని అణా పైసా లెక్కలతో సహా చెప్పింది. ఎన్ని అప్పులు చేశారు, ఎక్కడెక్కడ నాశనం చేశారు, రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టారని. మీరు చూస్తే ఆ రోజు అది ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని పత్రికల్లో నీతి ఆయోగ్ కథనాలు ఉంటే అది రాయలేదు. అది రాయకుండా గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు అని కాగు గణాంకాలంటూ వార్త రాశారు. కాగు మీడియాకి ఇస్తుందా అండి గణాంకాలు? నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు తర్వాత. కాగు వాళ్ళు గణాంకాలు తీసుకొచ్చి అసెంబ్లీ సెషన్లో అప్రాపరేషన్ బిల్లు ప్రవేశపెట్టినాక టేబుల్ చేస్తారు దాన్ని అసెంబ్లీలో ముందు రోజు. అది చాలా చట్టపరమైనది. అది ఎవడికి పడితే ఆడికి గన్నయ్య గాడికి ఎవడికి ఎవడో మహా అయితే ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏదన్నా క్వెరీస్ ఉంటే ఆ మినిస్ట్రీస్కి క్వెరీస్ వేస్తారు. ఆ క్వెరీస్కి వాళ్ళు రిప్లై ఇస్తారు, మళ్ళీ టాలీ చేసుకుని అసెంబ్లీలో టేబుల్ చేస్తారు. నీతి ఆయోగ్ తన ప్రభుత్వం మీద తన ఘనత మీద దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. తాను ఎలగబెట్టిన 5 ఏళ్ల పరిపాలన మీద నీతి ఆయోగ్ నివేదిక ఇస్తే దాన్ని టచ్ చేయలే, దాన్ని రాసుకోవాలా. గడ్డి పెడితే నీతి ఆయోగ్ వాళ్ళు గడ్డి పెడితే కనీసం ఆ పెట్టిన గడ్డి గురించి రాసుకోవాలా. నీతి ఆయోగ్ వాళ్ళు అవతల వాళ్ళు రాస్తారని అది తీసేసి ఇది రాశారు. గ్రాఫిక్స్ కబుర్లు, గాలి లెక్కలని. ఎంతసేపు గ్రాఫిక్స్. ఇప్పుడు అమరావతిలో ఉన్న బిల్డింగ్లని గ్రాఫిక్సేనా? ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు, ఇంకా మారరా?